नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय। నమస్తే అండి, నా పేరు యాదగిరి గౌడ్, విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్, గోదావరికని ఎన్టీపీసీ రామగుండం. గత 10-12 సంవత్సరాలుగా సమ్మర్ వెకేషన్లో ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళడం నాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే క్రమంలో కూడా ఈ సంవత్సరం కూడా కేదార్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్రను పెట్టుకోవడం జరిగింది. గత మే 7th మా ప్రయాణం, కానీ గత 2-3 నెలల క్రితమే దాన్ని సీట్స్, రిజర్వ్స్, హోటల్స్ అన్నీ కూడా మా ఫ్రెండ్స్ మిత్రులతో కలిసి బుక్ చేసుకోవడం జరిగింది. ఎండాకాలం వేసవిలో ఇవ్వగానే మే 1 నుంచి దానికి పోవడానికి ప్రిపేర్ అవుతున్నాం. కానీ అప్పటి నుంచే ఇండియా పాకిస్తాన్ మధ్యలో కొంత వేడి యుద్ధ వాతావరణం కూడా ఏర్పడి ఉండే. ఫ్రెండ్స్ అందరూ, బంధువులందరూ కూడా ఈ సమయంలో ఈ ప్రయాణం కరెక్ట్ కాదేమో అని కూడా అంటూ ఉన్నారు. ఈ 4-5 రోజులు కూడా పోయే మిత్రులతో డిస్కషన్ చేసుకుంటూ వెళ్దామా వద్దా అనుకుంటూ ఉన్నాం. కొంతమంది మిత్రులేమో ఎలాగో యుద్ధం అక్కడైనా ఇక్కడైనా ఒకటే కదా, ఎలా బుక్ చేసుకున్నాం కదా, సరే మన మోడీ గారి మీద నమ్మకంతో, కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకంతో, మన భారత జవాన్ల మీద నమ్మకంతో మనం అయితే బయలుదేరుదాం, మనల్ని వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అనే నమ్మకంతో చెప్పడం జరిగింది. అదే క్రమంలో కూడా మే 7th రోజున మా మిత్రులు దాదాపుగా 17 మెంబర్స్, మా ఇద్దరితో కలిసి, నేను, మా మిసెస్ సంధ్యతో కలిసి 17 మెంబర్స్ బయలుదేరినాం. ఎన్టీపీసీ రామగుండంలో రైల్వే స్టేషన్ ద్వారా బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో అందరం ఒక మినీ బస్, 20 సీటర్ బస్ ద్వారా హరిద్వార్కు బయలుదేరడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా యోగా గురూజీ మనోహర్జీ గురు ద్వారా బ్లిస్ఫుల్ టూర్ ద్వారా మేము టూర్కు వెళ్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం మా గురూజీ జర్మనీలో ఉన్న కారణంగా ఈసారి సమ్మర్లో టూరు వారు వేయలేదు. ఆ కారణంగా మా మిత్రుడు సురేందర్ గౌడ్ నాయకత్వంలో కూడా ఈ టూర్ వేయడం జరిగింది. ఇట్లా 17 మెంబర్స్ కలిసి హరిద్వార్కు ఢిల్లీ నుంచి బయలుదేరాం. ఈ టూర్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ టూర్ మాదిరిగా, ఎంటర్టైన్మెంట్ టూర్ మాదిరిగా, డివోషన్ టూర్ మాదిరిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. చార్ధామ్ అని అనగా వింటూ ఉన్నాం, కొంత అవగాహన ఉన్నది, 4 క్షేత్రాలు అనే విధంగా. కానీ ఏ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అని తెలియదు. కానీ హిమాలయాల్లో ఉంటాయి, ఎత్తైన కొండల మీద ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటుందని కూడా అన్నారు. ఏదైతేనేమి దైవ దర్శనానికి అని బయలుదేరడం జరిగింది. హరిద్వార్లో ఇన్స్పెక్షన్ చేసుకొని, అన్ని రిజిస్ట్రేషన్ చెకప్ చేసుకొని, ఆ రోజు రాత్రి వరకు బార్కోట్ అనే ప్రాంతానికి చేరుకొని, ఆ రోజు నైట్ హాల్ట్, అక్కడ నైట్ 12 o'clock 1 o'clock వరకు చేరుకున్నాం. అక్కడ హాల్ట్ చేయడం జరిగింది. హరిద్వార్ దాటిన తర్వాత డెహ్రాడూన్ వచ్చింది. డెహ్రాడూన్తో ఎత్తైన కొండలు ప్రారంభమైనాయి. అప్పుడే వర్షం కూడా ప్రారంభమైంది. ఇన్ని రోజులు ఎండలో వేడికి బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళం చల్లటి గాలితో, చల్లటి వాతావరణంతో హిమాలయాలకు వచ్చినటువంటి ఫీలింగ్ కలిగింది. డెహ్రాడూన్ వచ్చేసరికి నైట్ అయింది. నా కొండలు ఎక్కుతున్నప్పుడు, ఆ కొండల పైనుంచి కింద చూస్తున్నప్పుడు, కింద ఉన్నటువంటి డెహ్రాడూన్ ప్రాంతం, ఆ పైన డెహ్రాడూన్ ప్రాంతం కూడా ఒక నక్షత్ర మండలం మాదిరిగా చుక్కలు, చంద్రుడు, లైట్స్ అన్నీ కూడా బాగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చక్కని సీనరీ కనిపించింది. ఆ విధంగా ప్రయాణం చేస్తూ, రాత్రంతా ప్రయాణం చేస్తూ, రాత్రి బార్కోట్ చేరుకోవడం జరిగింది. ఢిల్లీ వరకు మాది 10 రోజుల ప్రయాణం. 10 రోజుల ప్రయాణంలో ఫస్ట్ డే యమునోత్రి, బార్కోట్ నుంచి బయలుదేరి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యమునోత్రికి రావడం జరిగింది.
जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय సోమేశ్వరాయ శివ సోమేశ్వరాయ యమునోత్రి కూడా దాదాపు 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్లో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఆ విధంగా అందరికీ కష్టమైనా కూడా మా మిత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఫస్ట్ ట్రెక్కింగ్ అనే ఉద్దేశంతో హ్యాపీగా బయలుదేరి ట్రెక్కింగ్ చేసుకుంటూ కొంతమంది డోళ్ళ ద్వారా కొంతమంది గుర్రాల ద్వారా యమునోత్రికి వెళ్ళి యమునా మాతను దర్శించుకోవడం జరిగింది. ఆ విధంగా యమున ఆ రోజు అక్కడ చేరుకొని మళ్ళీ రాత్రి బార్కోట్కే వచ్చాం. బార్కోట్లో మళ్ళా అంతకుముందు ఉన్నటువంటి స్టేలోనే అక్కడ చేయడం జరిగింది. हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय హిమాలయ పర్వతాలలోని గంగోత్రికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఒక సుందరమైన ప్రదేశం. మేము ఆగిన హోటల్ దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫుల్ సీనరీ ఇది. మా హోటల్ వెనకాలనే ఉన్నటువంటి సీనరీ ఇది. ఇదే మా హోటల్, ద రివర్ వ్యూ. గోధుమ పంట ఇదంతా. ఒక్కసారి ఈ గోధుమ పంట వెనకాలనే హిమాలయ పర్వతాల కిందనే గంగా నది. మేము గంగోత్రి దగ్గరకే వెళ్తున్నాం ఇప్పుడు. గంగోత్రికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఈ సుందరమైన సన్నివేశాన్ని చూపిస్తున్నాను. ఆకాశాన్ని తాకుతున్నాయి అన్నట్టుగా ఉంటాయి ఇక్కడ హిమాలయాలు. ఒక హిమాలయం దాటిపోతే ఇంకొక హిమాలయం వస్తుంది. అన్ని హిమాలయాలు. ఇప్పటివరకు కొన్ని వందల హిమాలయాలు, వేల హిమాలయాలు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాయి. ఛాంగు భళా చమకు చమకు తడుకు బెళుకు సృష్టి కళ హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా ఛాంగు భళా
చమకు చమకు తడుకు బెడుకు సృష్టి పరమ పవిత్రమైన హిమాలయాలు హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల జై బులో కులుకు గంగా మాతాకి సోయగాల జై. ఊయల సంబరాల చుంబనాల రూపంలా హాయిగా అంబరాల అబ్బురాల దీపంలా ఎగసే ఇంద్రజాపంలా ఏదో ఇంద్రజాలౌలా. నెక్స్ట్ డే మళ్ళీ గంగోత్రికి ప్రయాణం. గంగోత్రికి కూడా దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్ల దూరమే ఉన్నది. అక్కడ నుంచి గంగోత్రికి వెళ్ళడం జరిగింది. ఛాంగు భళా సృష్టి కళా గంగోత్రిలో ఎంటర్ కాగానే అక్కడ కూడా ఆ మంచి చల్లటి వాతావరణం, చిన్నగా చినుకులు పడుతూ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా మేఘాలతో ఆవిష్కృతమై మంచు పర్వతాలు మస్క కనిపిస్తూ మేఘాలతో ఉన్నాయి. చాలా చూడడానికి ఒక సుందరమైన అందమైన జీవితంలో పులకరించిపోయే విధంగా ప్లేస్ ఉన్నది. నేల బొంపుల సొంపుల వలపుల తలపుల తలుపులు తడిమిన తహతహలా జాడతనము జలధరింప సేద ధీరె వెదురు ఎదల ఈడొచ్చిన పిల్లగాలి ఇలా ఓం నమ శివాయ ఏమిటి ఈ మాయా, ఓం నమ శివాయ ఏమిటి ఈ మాయా. ఛాంగు భళా చమకు చమకు తడుకు బెడుకు సృష్టి కళా హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా సంబరాల చుంబనాల రూపంలా అంబరాల అబ్బురాల దీపంలా ఎగసే ఇంద్రజాపంలా ఏదో ఇంద్రజాలౌలా లెక్కలేని జీవరాశి ఒక్కటైన ఊసులా ఒకే శక్తి ఊపిరాయే ఓంకారంలా. ఓం నమ శివాయ ఏమిటి ఈ మాయా, ఓం నమ శివాయ ఏమిటి ఈ మాయా. గంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా. నువ్విచ్చిన మనసే క్షేమం, నువ్వు పంచిన ప్రేమే క్షేమం, నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం, మనసాడిన మాటలు సౌఖ్యం, మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నీ చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, ప్రతి పదమునను ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా.
మంచు కొండలో ఒక కొండ వాగులా ఇలా జననమొందిన విరజావాహిని విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని అత్తింటికి సిరుల నొసగు అలకనందమై సగర కులము కాపాడిన భాగే గంగామాత గంగోత్రి మాత యొక్క పరవళ్ళు సౌండ్ జీవని శబ్దం వినిపిస్తుంటే మేమంతా కూడా లైన్లో వెళ్ళి గంగా మాతను గంగోత్రి మాతను గంగోత్రిలో సందర్శించడం జరిగింది. ఆ గంగోత్రి సినిమా చూసినప్పుడు అది దాని గురించి ఏదో ఏం తెలియలేదు, కానీ గంగోత్రి సినిమా గంగోత్రి ప్రాంతంలో తీసినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మాకు కనిపించింది. చాలా చక్కటి పవిత్రమైన ప్లేసు. ఒక నది పుట్టిన ప్లేస్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. నది అంటే ఎక్కడో చూస్తుంటా కలుస్తుంటుంది, కానీ నది జన్మస్థానాన్ని వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి గంగామాతను దర్శించుకోవడం అనేది ఒక మంచి అనుభూతి కలిగింది. అక్కడి నుంచే మేమంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ వీడియోలన్నీ కూడా చూపిస్తూ ఇదే గంగోత్రి, ఇదే హిమాలయాలు, మంచు పర్వతాలు అలా ఉన్నాయని చూపిస్తూ వారికి రాని వాళ్ళకి కూడా ఆ దర్శనం కలిగించడం జరిగింది. ఇది ఒక జీవితంలో మరుపురాని మధురమైన సన్నివేశంగా ఒక టూర్గా నాకు చాలా బాగా అనిపించింది. श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण. ప్రయాణంలో భాగంగా మే 12 రోజున మా మనవరాలి సియారా బర్త్డే కూడా అదే రోజు జరిగింది. అందులో భాగంగానే బస్సులోనే మా మనవరాలని వీడియోలో చూపిస్తూ బర్త్డే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి హ్యాపీ అనుభూతిగా కూడా నాకు అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ సియారా, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే సియారా, హ్యాపీ బర్త్డే. जय जय ఇలాగే పండగ జరగాలి, పుట్టిన రోజు జేజేలు చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క గుడాకేదార యొక్క స్థానం. ముందు యమునోత్రి, తర్వాత గంగోత్రి, తర్వాత కేదార్నాథ్కు బయలుదేరడం జరిగింది. ఒకరోజు సాయంత్రం దగ్గరలోని హోటల్లో ఉండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిన 4 గంటలకే బయలుదేరి కేదార్నాథ్ చేరుకున్నాం. దాదాపు అక్కడ వేసరికి కూడా 7 o'clock అయింది. కేదార్నాథ్ దాదాపు 22 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయాల మీద ఉన్నటువంటి కేదార్నాథుడు అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఇంకా బస్సులు కానీ వెహికల్స్ కానీ వెళ్ళవు. బై హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి, గుర్రాల ద్వారా వెళ్ళాలి, డోర్ల ద్వారా వెళ్ళాలి, లేదా బాస్కెట్ల ద్వారా వెళ్ళాలి. హెలికాప్టర్ టికెట్ కోసం కూడా బాగా ట్రై చేసినాం, కానీ దొరకలేదు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కానంది ఎక్కడా వినంది, శివుని ఆరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది.
పాపం ఒక మనిషి మోయడం అనేది చాలా బాధాకరమైన విషయం అనిపించింది. కానీ మనమేమో ఎక్కలేము, వాళ్ళకేమో అలవాటుగా ఉన్నది, వాళ్ళకి ఇదే జీవన ఉపాధి. సరే, ఏదైతే నేను ఏ పూర్వ జన్మల కర్మఫలమో, ఏ పూర్వ జన్మల సిద్ధిపనం బాకి ఉన్నటువంటి రుణానుబంధం అనుకొని వారి ద్వారా మేము డోరీల ద్వారా, బాస్కెట్ల ద్వారా వెళ్ళడం జరిగింది. నన్ను ఒకరు, మా మిసెస్ సంధ్యాన్ని కూడా ఒకరు బాస్కెట్ల ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. మార్నింగ్ 10 o'clock బయలుదేరితే ఈవినింగ్ 6 o'clock 7 o'clock వరకు చేరుతున్నాం. అదొక పెద్ద భయంకరమైన ప్రయాణం అనిపిస్తుంది, ఆహ్లాదకరమైన అనిపిస్తుంది. సగం దూరం పోయినాక అబ్బా ఎలా వచ్చినాము అనిపిస్తుంది. చుట్టూ ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఏవైతే చూస్తుంటామో అవి చూసినప్పుడు ఎంత ధన్యం జన్మం, దేవుడు ఉన్నట్టు కొలువైనటువంటి ఈ పుణ్యభూమికి వచ్చినాం కదా. కైలాస పర్వతంలో శివుడు ఎట్లయితే ఉన్నాడో ఆ కైలాస పర్వతానికి వచ్చినట్టుగా అనిపించి ఫీల్ అవుతుంటాం. ఆ విధంగా ఇద్దరి సహాయ సహకారాలతో కేదార్నాథ్లో అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు రాత్రికి అయింది, అప్పటికే రాత్రి అయింది. మా మిత్రులు కొంచెం ముందు వెళ్ళిన మధుసూదన్ సార్ వాళ్ళు అక్కడ రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్లో అందరం కలిసి స్టే చేసుకున్నాం. తెల్లారి ఎర్లీ మార్నింగ్ దైవ దర్శనానికి, కేదార్నాథుని దర్శనానికి బయలుదేరినాం. जय गिरिजाधीशा स्वामी जय गिरिजाधीशा त्वं मां पालय नित्यं त्वं मां पालय नित्यं. తెల్లారి ఎర్లీ మార్నింగ్ దైవ దర్శనానికి, కేదార్నాథుని దర్శనానికి బయలుదేరినాం. కేదార్నాథుడు అంటే మేము గత 30 సంవత్సరాలుగా 40-50 సంవత్సరాలుగా ఇంట్లో దీపావళి నోములకు కేదారేశ్వర నోము చేసుకుంటాం. మేము శివుడు రాజరాజేశ్వరుడు అని తెలుసు, కానీ కేదార్నాథుడు అంటే కేదార్నాథ్లో ఉన్నాడు, ఆయన పూజ మనం చేసుకుంటాం తెలియదు. కేదారేశ్వర స్వామి కథ చదివేటప్పుడు కూడా కేదారేశ్వరుడు కైలాస పర్వతంలో, హేమవత్ పర్వతంలో అష్టదిక్పాకులను అందరినీ ఉంచి అక్కడ ఆశీనుండై ఉన్నాడు అని కథ చదువుతూ ఉంటాం. అయ్యగారు చెప్తుంటే మనం చదువుతూ ఉంటాం. కానీ కేదార్నాథ్ ఇక్కడ ఉన్నది, దేవుడు ఇక్కడ ఉన్నది తెలియదు. కానీ ఆ సన్నివేశం గుర్తు తెచ్చుకొని అక్కడ కేదారేశ్వరుని టెంపుల్ చూసి, ఆ హిమాలయ పర్వతాలు చూసినప్పుడు ఆ మధుర అనుభూతి ఆ మాటల్లో చెప్పలేదు. ఆ విధంగా కేదార్నాథ్ దర్శనం, కేదార్నాథ్ యాత్ర యొక్క పరిపూర్ణ ప్రభావం, ఒక ఎక్కి వచ్చినాము, కష్టపడ్డాము, ఇంత హిమాలయ పర్వతాలు ఎక్కిన ఇబ్బంది పడ్డాము అనేటువంటి పోయి చాలా ఉల్లాసంగా, ఒక జన్మ ధన్యమైనట్టుగా అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. కేదార్నాథ్లో మరొక ముఖ్య విషయం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. భీమశిల అంటే చాలామందికి అక్కడ వెళ్ళిన వాళ్ళకి కానీ, కేదార్నాథ్ గురించి తెలిసిన వాళ్ళకి కానీ దాని గురించి తెలుస్తుంది. 4-5 సంవత్సరాల క్రితం మన ఇండియాలో హిమాలయాల్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హిమాలయాల నుంచి వచ్చినటువంటి వరదలకు కేదార్నాథ్ టెంపుల్కి ఎలాంటి హాని కలగకుండా ఈ భీమశిలని కాపాడింది. ఆ వరదల్లో, అప్పుడున్నటువంటి వరదల్లో కొన్ని వందల మంది చనిపోవడము, అన్ని హిమాలయాలు, కేదార్నాథ్ బాగా అతలాకుతలం కావడం జరిగింది. ఒక పెద్ద బండరాయి, ఇల్లంతా పెద్ద బండరాయి వచ్చి టెంపుల్కి కరెక్ట్గా వెనకాల ఆగి కేదారేశ్వర స్వామి టెంపుల్ని కాపాడడం జరిగింది. అందుకోసమే భీములాగా ఉన్నటువంటి శిల కావచ్చు, భీమశిల అని అన్నారు కావచ్చు. ఆ రాయిని సందర్శించుకోవడం కూడా ఒక పుణ్యకార్యంగా అనిపించింది. ఆ విధంగా ఒక మధురానుభూతి అయినటువంటి మధుర స్మృతులతో ఆ రోజున అక్కడే కేదార్నాథ్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ డోరీల ద్వారా, బాస్కెట్ల ద్వారా, కొంతమంది గుర్రాల ద్వారా కేదారేశ్వరం నుంచి కిందికి రావడం జరిగింది.
వచ్చే సమయంలో ఈ దారి దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది కాబట్టి సగం దూరం మేము నడవడం, సగం దూరం బాస్కెట్ల ద్వారా డోర్ల ద్వారా రావడం జరిగింది. ఆ విధంగా కేదారేశ్వర స్వామి దర్శనం యాత్ర బాగా జరిగింది. నెక్స్ట్ లాస్ట్ ప్లేసు బద్రీనాథ్. ఆ రోజు స్టే అక్కడే గుప్తకాశీలో ఉండి గుప్తకాశీ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బద్రీనాథ్కు ప్రయాణం అయినాం. సెర్చింగ్ ఏంటి సార్ అది? వెనకాల ఉన్నాయని హిమాలయాలు. ఇది మేము ఉన్న హోటల్ రిసార్ట్, హోమ్ రిసార్ట్. बोलो नारायण नारायण हरे हरे बोलो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सत्य नारायण नारायण हरे हरे सत्य नारायण नारायण हरे हरे जपो नारायण नारायण हरे हरे जपो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे హాయ్ ఏరియా. గుడ్ మార్నింగ్ బద్రీనాథ్. 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇంకొక 2-2.5 గంటల్లో బద్రీనాథ్ వెళ్ళి బద్రీనాథ్ దర్శనం చేసుకోవడానికి రెడీ అవుతున్నాం. జై బోలో బద్రీనాథ్ భగవాన్కి జై. హిమాలయాలు చూడండి, ఇది మేము ఉన్న రూమ్. ఇది మేము ఉన్న రూమ్లోకి వెళ్ళి ఉన్న వ్యూ అన్నట్టు. हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी ఉంటూ ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొండ దారిలోనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇవి హిమాలయాలు, బద్రీనాథ్ దగ్గర ఉన్నటువంటి హిమాలయాలు. ఇది కొండ అంచు ఉన్నటువంటి ఒక ఇల్లు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి. వాళ్ళ ఇంటికి బైక్ కూడా వెళ్ళడానికి, బైసికల్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ కొండ అడుగు భాగంలో ఉన్నటువంటి దారి చూడండి ఎలా ఉంటుందో. ఇలా ఇలా మెల్లగా మెల్లగా ఇంటికి వెళ్ళాలి.
ఇంకా చివరిలో కూడా చివరికి కూడా ఈ ఊర్లు ఇల్లు ఉంటుంటాయి ఇట్లా ఎంత చివరికి కూడా. మంచు మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. వీళ్ళకు మంచు కనిపించడం అనేది మామూలు విషయం. ఈరోజు -1 -2 సెంటిగ్రేడ్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. మళ్ళీ మధ్యాహ్నం వరకు మంచు అంతా ఉండదు. ఇది మేము ఉన్నటువంటి చిన్న రిసార్ట్స్ హౌస్. స్వెటర్ లేకుండా క్యాప్స్ లేకుండా ఉండవంటే చాలా ఇక్కడి వాళ్ళకి అలవాటే, మనకు అలవాటు లేదు. చూడండి, తినండి. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నటువంటి కొండలు, లోయలు, హిమాలయాలు ఒక ఎత్తు అయితే బద్రీనాథ్కి వెళ్ళే దారి కొండలు ఇంకా ఇరుకైన ప్లేస్లో ఉంటాయి, ఎత్తైన కొండల మీద ఉంటాయి. చాలా భయంకరమైన అనిపిస్తుంది. అక్కడ డ్రైవర్లకు మనం మొక్కాల్సిన అవసరం, డ్రైవర్లను దైవంగా చూస్తారు. అక్కడైనా ఇక్కడైనా డ్రైవర్లు దైవంతో సమానమే. వాళ్ళు కాపాడితేనే మనం క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మాకు దొరికినటువంటి శర్మ అనే డ్రైవర్ కూడా చాలా మంచి డ్రైవర్, మంచి డ్రైవింగ్ నైపుణ్యమైన వ్యక్తి. विष्णु नारायण नारायण हरे हरे, विष्णु नारायण नारायण हरे हरे, जपो नारायण नारायण हरे हरे, जपो नारायण नारायण हरे हरे, भजो नारायण नारायण. భగీరథ నది ఒడ్డునే మా బద్రీనాథ్ టెంపుల్ ఉన్నది. అక్కడే బ్రహ్మ కపాలం అనే ఒక పవిత్రమైన ప్లేస్ కూడా ఉన్నది. ఆ బ్రహ్మ కపాలం దగ్గర పెద్దలకు అందరూ కూడా పిండ ప్రదానం చేసి శాంతి పూజలు కూడా చేస్తారు. మా అమ్మగారికి కూడా అక్కడ శాంతి పూజ చేసి పిండ ప్రదానం చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे. మొత్తం మీద భగవంతుని కృపతో అందరి సహాయ సహకారాలతో ఈ రోజుతో 4 యాత్రలు, 4 పుణ్యక్షేత్రాలు, చార్ధామ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రలు పూర్తయినాయి. ఈ 10 రోజుల ప్రయాణంలో కూడా మేము 17 మెంబర్సము ఒక కుటుంబం మాదిరిగా అందరం కూడా కలిసి హోదాలు మరిచి, ఆస్తులు అంతస్తులు మరిచి గడపడం జరిగింది. ఒకే బస్సులో 10 రోజులు గడపడం అంటే మామూలు విషయం కాదు. ఆ విధంగా మా సురేందర్ గౌడ్ గారి, అనురాధ మేడం గారి టీం ఆధ్వర్యంలో మిగతా మిత్రులందరం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలిగినా మనదే అని అనుకుని హోటల్లో అయినా, యాత్రలో అయినా, ప్రయాణంలో అయినా సీట్లలో ఒకరోజు ముందు కూర్చుంటే ఒకరోజు వెనక కూర్చోవడం, ఒకరికి ఇబ్బంది అయితే వారికి సీట్ ఇవ్వడం అనే విషయంలో సహకరించుకుంటూ ఈ 10 డేస్ ప్రయాణం చేయడం జరిగింది. మొత్తం మీద బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 14 డేస్ ప్రయాణం ఇది. ఈ విధంగా బద్రీనాథ్ నుంచి బయలుదేరినాం. నైట్లో రుద్రప్రయాగలో ఆగినాం. తెల్లారి మళ్ళీ బయలుదేరి
హరిద్వార్కి వచ్చి హరిద్వార్లో మానసాదేవిని కూడా దర్శనం చేసుకొని అక్కడ ఆ రోజు రాత్రి మళ్ళీ ఢిల్లీకి ప్రయాణం బయలుదేరడం జరిగింది. నేను ఢిల్లీ ప్రయాణం అయిపోయిన తర్వాత మా మిత్రులు కొంతమంది చూడని ప్రాంతాలు మధుర మరియు కురుక్షేత్ర ప్రాంతాలకు వెళ్ళిండ్రు. మేము ఆల్రెడీగా అవి చూసామన్న ఉద్దేశంతో నేను మా మిసెస్ సంధ్య ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా చార్ధామ్ యాత్ర ఒక జీవితంలో చేయాల్సిన యాత్రగా భావించి అందరి సహాయ సహకారాల వల్ల భగవంతుని కృప వల్ల ఈ చార్ధామ్ యాత్రను దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ యాత్రకు సహకరించిన మిత్రులకు, అక్కడ యాత్రలో భాగస్వాములైన మిత్రులకు సహకరించిన వారికి, మా కుటుంబ సభ్యులందరికీ, మా విశ్వభారతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు, భగవంతుని ఆశీర్వాదాలు మాకు ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.